నంద్యాల జిల్లాలో మానవత్వాన్ని తట్టిలేపే ఓ ఘటన వెలుగు చూసింది. మస్క్యులర్ డిస్ట్రోఫీ కండరాల వ్యాధితో గత 15 ఏళ్లుగా మంచానికి పరిమితమైన ఓ వికలాంగ యువకుడి ఆర్తనాదం అధికారులకు వినపడటం లేదు. గత 2 ఏళ్లుగా దివ్యాంగ పెన్షన్ కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడిపై ప్రభుత్వం తక్షణమే కనికరించి పెన్షన్ మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా కామినేనిపల్లె గ్రామానికి చెందిన లక్కా మోహన్ అనే యువకుడు 2011వ సంవత్సరం నుండి మస్కులర్ డిస్ట్రోఫీ అనే తీవ్రమైన కండరాల వ్యాధితో బాధపడుతున్నాడు. నడవలేని, కనీసం తన పనులు తాను చేసుకోలేని స్థితిలో ఉన్న ఈ యువకుడు తనకు వచ్చే దివ్యాంగ పెన్షన్ కోసం గత 2 ఏళ్లుగా ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. తీవ్ర అస్వస్థతతో ఉన్నప్పటికీ అతి కష్టం మీద ఇతరులపై ఆధారపడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు మాత్రం కనికరించడం లేదు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్కు తన సమస్యను విన్నవించుకోవడానికి బాధితుడు మోహన్ వచ్చారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి బాధితుడి దీనస్థితిని చూసి తీవ్రంగా చలించిపోయారు. అతని ఆవేదనను, కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఇంతటి తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న యువకుడికి పెన్షన్ ఇవ్వకుండా 2 ఏళ్లుగా తిప్పించుకోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం స్పందించి మానవతా దృక్పథంతో లక్కా మోహన్కు తక్షణమే దివ్యాంగ పెన్షన్ మంజూరు చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మస్కులర్ డిస్ట్రోఫీ తోటి బాధపడుతున్నటువంటి వ్యక్తి కనీసం మాట్లాడడం, తలకాయ ఊపడం తప్పితే ఆయన ఒంట్లో ఒక్క పార్ట్ కూడా పనిచేసే పరిస్థితి కనపడటం లేదు. 2 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాడు ఈ ప్రభుత్వం చుట్టూ. 2 సంవత్సరాల నుంచి పెన్షన్ ని పెంచండి అయ్యా అని చెప్పేసి, 2 సంవత్సరాలు దాని వెరిఫికేషన్ అని చెప్పేసి, ఒక మనిషి నడవలేని మనిషిని ఆధునిలో వెరిఫికేషన్ చేసుకొని రా అని చెప్పేసి లెటర్ పంపిస్తారు ఈ ప్రభుత్వం. నేను వెళ్ళలేనయ్యా, నన్ను ఇంట్లో బాత్రూమ్ కు పోవాలంటే కూడా నన్ను ఎవరో ఒకరు ఎత్తుకొని వెళ్ళి బాత్రూమ్ కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆయన అక్కడ ఏడుస్తుంటే, 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే మాకు ఈనాటికి కూడా ప్రభుత్వం నుంచి మాకు ఆ కోడ్ రాలేదు, మాకు ఇంకా యాక్సెస్ ఇవ్వలేదు అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. నిద్రపోతున్నారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. పైగా ఈ నియోజకవర్గంలో ఒక సీనియర్ మోస్ట్ మంత్రిగా ఈ రోజు పరిపాలిస్తా ఉన్నారు. ఒక్క పెన్షన్ ఇప్పలేరా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఒక్క మనిషిగా ఒక్క పెన్షన్ ఇప్పలేకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు, ఈ ప్రభుత్వంలోని పెద్దలు ఎందుకు అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అక్కడ వచ్చి ఒక్కసారి చూడండి, ఇప్పటికి స్పందనలో ఎన్నిసార్లు వచ్చి కూర్చుంటున్నాడో, ఆ మనిషిని ఎత్తుకురావడానికి ఎన్నిసార్లు వాళ్ళ పెద్దలు కష్టపడుతున్నారు. ఒక్కసారి కనుకరించండి అయ్యా అని చెప్పేసి మేము ఈ రోజు అడుగుతా ఉన్నాం. మరి ఇంత దుర్మార్గంగా 2 సంవత్సరాల నుంచి ఒక్క పెన్షన్ కూడా రిలీజ్ చేయలేనటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాం. ప్రజల మీద భారం తగ్గించడానికి ఇప్పటికైనా ట్యాక్సుల రూపంలో మీరు ఏదైతే మోత వేధిస్తున్నారో దాన్ని తగ్గించుకోండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వ పెద్దలు ఎంతసేపు ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వంలో మేమే ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వంలో మేమే ఉన్నాం, వేగంగా అభివృద్ధిని పరుగులు తీస్తామని చెప్పినటువంటి మాటల్ని గుర్తు తెచ్చుకొని కనీస బాధ్యతగా ఈ రోజు పెట్రోల్ ధరలు ప్రజలు అల్లాడిపోతున్నారు, వాళ్ళని కరికరించండి అని చెప్పేసి మేము కోరుకుంటూ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా పెరిగితే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా వ్యాట్ ని తగ్గించుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతూ, ప్రజల మీద ₹1 భారం కూడా పడనీయకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం. లక్కా మోహన్ కామినేనిపల్లి వాస్తవ్యుడు. అయితే ఈ అబ్బాయికి 2011లోనే డిసబిలిటీ 90% డిసబిలిటీ అని సర్టిఫికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి ఆ అబ్బాయి మస్కులర్ డిస్ట్రోఫీ అని ఐడెంటిఫై అయింది. అయితే 2025లో సర్టిఫికెట్ కొరకని అప్లై చేశారు, కానీ మిస్ మ్యాచ్ అయింది. అది మస్కులర్ డిస్ట్రోఫీ అయితే బ్రెయిన్ సంబంధించిన వచ్చినందువలన రాంగ్ సర్టిఫికెట్, టెక్నికలీ రాంగ్ అని తిరిగి రీవెరిఫికేషన్ కు పెట్టారు. అప్పుడు అక్టోబర్ లో తిరిగి రీవెరిఫికేషన్ అయింది. ఇంతవరకు ఎలాంటి రిజల్ట్ గాని
ఎలాంటి ఇన్ఫర్మేషన్ గానీ ఎలాంటి హెల్ప్ గానీ గవర్నమెంట్ నుంచి లేదు. మస్కులర్ డిస్ట్రోఫీ వలన హార్ట్ వరకు మజిల్స్ ఫెయిల్ అవుతూ వచ్చాయి. వెన్నెముక నిలబడదు, కాళ్ళు చేతులు పని చేయవు, ముఖం మాత్రమే పని చేస్తుంది. అంత లోపలికి ఇద్దరు అటెండెన్స్ ఉండాలి. ఫాదర్ ఈజ్ వెరీ వీక్ అండ్ ఓల్డ్, మదర్ చెయ్యాలి. నంద్యాలలోనే ఉండాలి రెంట్ కట్టుకుంటూ. వచ్చే 6,000 పెన్షన్ ఏమాత్రం సరిపోదు. భోజనానికి గాని మందులకు గాని అత్యవసరంగా చాలా అవసరము. కాబట్టి గవర్నమెంట్ దయదలిచి ప్రత్యేకమైన కేసు కింద పరిగణించి ఈయనకి బెడ్ రైడింగ్ కింద 15,000 పెన్షన్ ఇవ్వాలని మేము ప్రజాముఖంగా, అంతేకాకుండా కలెక్టర్ ఆఫీస్ లో మేము ఈ విధంగా పత్రికాముఖంగా కూడా మేము తెలియజేస్తున్నాము.